చెప్పరా. ఎక్కడ్రా? నిన్న నైట్ కూడా రాలేదు. ఈ రోజైనా వస్తావా లేదా? లేదు, రాను. కన్ఫామా? ఏ అంతలా అడుగుతున్నావు? అంటే మన ఆఫీస్ కరీస్ పాయింట్లో ఒక అమ్మాయి ఉంది కదా. ఎవరు? ఆ కర్రీస్ చేసే ఆంటీయా? ఆంటీ కాదురా, షీఈస్ జస్ట్ మ్యారీడ్ అంతే. ఇండియాలో అమ్మాయిలకి పెళ్ళి అయితే ఆంటీ అని అంటారు. పోబే. ఎందుకు చేసావు చెప్పరా. అంటే ఆ అమ్మాయిని తెక్కొట్టానమాట. నువ్వు కొద్దిగా లేటుగా వస్తే బాగుంటుంది అని. కొన్ని రోజులు ఇంటికి రాను. ఊరెళ్ళవా? లేదు, మీను వాళ్ళ ఇంట్లో ఉన్నా. హే మామా, నువ్వు కూడా ఫుల్ ఎంజాయ్ అన్నమాట. నా బొంగి ఎంజాయ్. మన ఒక రోజు వాళ్ళ బాబుకి లైవ్లో దొరికాం కదా, అందుకని కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండమన్నాడు. అలా జరగకూడదురా. నాకు కూడా అదే డౌట్గా ఉందిరా, కానీ వాళ్ళ బాబు కొంచెం సైలెంటేలే, పిచ్చ లైట్. అలాంటప్పుడే ఇంకా ఎక్కువ అనుమానించాలి. ఏమోరా, నాకు అసలు ఏం బుర్ర పని చేయట్లేదు. అలాంటప్పుడే నాలాంటి మేధావుల సపోర్ట్ తీసుకోవాలి. ఆ కర్రీస్ అమ్మాయిని లైన్లో పెట్టినట్టు ఐడియా ఇస్తావా? ఏంట్రా, పెళ్ళైపోయిన అమ్మాయిని లవ్లో పెట్టడం అంటే అది ఈజీ అనుకున్నావా? దానికి ఒక ప్లానింగ్, విజన్ ఎంత ఉండాలి. అలాంటిది మన ఆఫీస్లో నాకు మాత్రమే ఉంది. అరే విసిగించకరా. అందుకేనా నిన్న నైట్ కూడా రాలేదు. అవును, ఎలా ఉంది మొదటి రాత్రి? బొంగులో రాత్రి నేనేదో శోభనానికి వెళ్ళినట్టు అడుగుతున్నావు. సర్లే, ఇప్పుడు అక్కడ ఎలా ఉంది అని అడుగుతున్నా. ఏమోరా, అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా తేడాగా ఉంది. ప్రేమించుకున్న మీ ఇద్దరి మధ్య కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీ మధ్య ఎవడో ఉన్నాడురా. అంటే మొత్తం మా మావే చేస్తున్నాడంటావా? మేబీ. అందుకే నువ్వు కాన్షియస్గా ఉండాలి. మీ మామ మీద ఒక కన్నేసి ఉంచు. అవును, ఇంతకీ నీ మామ నిన్నెందుకు ఉండమన్నాడని ఏమైనా క్లారిటీ ఇచ్చాడా? లేదురా, నేను కూడా అడగలేదు. ముందే అదే గాడిద. మీ మామ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలుస్తుంది కదా నీకు. సరే, ఓకే, బాయ్.